అపెండిక్స్ సమస్యను ఎలా గుర్తించాలి? అపెండిక్సైటిస్ అనేది అపెండిక్స్ లో ఇన్ఫెక్షన్ వల్ల వాపు నొప్పి కలిగించే సమస్య. దీన్ని ముందుగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే అపెండిక్స్ పగిలే ప్రమాదం ఉంది. గుర్తించే ముఖ్యమైన లక్షణాలు: పొట్ట కుడి భాగంలో కింద నొప్పి, ప్రారంభంలో నాభి, బొడ్డు దగ్గర తేలికగా మొదలై కుడివైపుకి మారి తీవ్రమవుతుంది. వాంతులు, జ్వరం, కడుపు నొప్పితో పాటు వాంతులు, జ్వరం రావచ్చు. ఆహారం తినాలనిపించకపోవడం, ఆకలి లేకపోవడం, ఏం తిన్నా అసౌకర్యంగా అనిపించడం. మల విసర్జనలో మార్పులు: కొందరికి మలబద్ధకం, మరికొందరికి విరేచనాలు రావచ్చు. పొట్ట ఉబ్బిపోయినట్లు అనిపించడం, ఒత్తిడితో నొప్పి ఎక్కువయ్యేలా అనిపించడం. ఎలా నిర్ధారిస్తారు? డాక్టర్ శారీరక పరీక్ష చేస్తారు. కుడివైపు కింద ఒత్తిడి పెట్టినప్పుడు నొప్పి పెరిగితే అపెండిసైటిస్ అని అనుమానిస్తారు. అల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ శరీరంలో వాపు, ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి చేస్తారు. రక్త పరీక్షలు శరీరంలో ఇన్ఫెక్షన్ స్థాయిలను అంచనా వేయడానికి చేస్తారు. ఈ లక్షణాలు ఉంటే తొందరగా డాక్టర్ను సంప్రదించాలి. అపెండిసైటిస్ మందులతో పూర్తిగా తగ్గదు. ఎక్కువగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆలస్యం చేస్తే పెద్ద సమస్యలు రావచ్చు. అపెండిక్స్ పగిలే ప్రమాదం కూడా ఉంది. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అపెండిక్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.